అమ్మా, అందరూ బాగున్నారా? ఎలాగున్నారమ్మా? వేసవికాలం వచ్చేసింది కదమ్మా, వేసవిలో పోతున్నామని తాళపూడి వెళ్ళి పెయింట్ తెచ్చాడమ్మా మా మనవడు. ఆ గదిలో చల్లగా ఉంటుందని వేస్తున్నారమ్మా. ఎండ రాకుండా ఎండ వచ్చేద్దని పెయింట్ వేసేస్తున్నారమ్మా. మా మనవడు తీసేసి శుభ్రం చూసేసి అక్కడ వేస్తున్నారమ్మా. చిన్న ప్యాకెట్ వచ్చిందంటమ్మా, అది చెద కొట్టి అందులో కలపాలంటమ్మా. ఈ రెండు కలిపి పెద్ద ప్యాకెట్ చిన్న ప్యాకెట్ కలిపి రెండు కలిపి వేయాలంటమ్మా. పెద్దది చిన్నదమ్మా. ప్యాకెట్లో సున్నం అంటమ్మా, సున్నం కూడా ఇచ్చారంటమ్మా. అలా మూటలు ఇప్పి చూడండి, చిత్త కొడుతున్నాడు. చిత్త కొట్టి కలిపేయాలమ్మా, నీళ్ళలో కలిపేసి వేసేస్తాడు. సరేమ్మా, పటికలాగా ఎంత కట్టుకుందో ఆ కట్టుకున్నదాన్ని చిత్త కొట్టాలమ్మా. చాలా కట్టుకుందమ్మా. చేస్తున్నాడో చూద్దామని అమ్మా. పిల్లలు కూడా ఎక్కేసారమ్మా పైకి, డాబా పైకి ఎక్కి చూస్తున్నారమ్మా. వాళ్ళ డాడీ ఎలా కలుపుతున్నాడో ఎలా చేస్తున్నాడో పిల్లలిద్దరూ చూస్తున్నారమ్మా. వేసిపోరు వాళ్ళ అమ్మ పోతే పైకి ఎక్కేసారు డాబా పిల్లలు. ఎంతసేపు పుట్టినాను చాలా కట్టుకుందమ్మా. ఇదమ్మా ఏసీలు కార్లు ఫ్యాన్లు ఇప్పుడు వచ్చినాయమ్మా. మాకు ఏవి లేవమ్మా, ఇప్పుడు మాకు ఏవీ లేవు. ఇచ్చుకునేవాడు మర్చిపోక ఇచ్చినగా రుచుకునేవాడు. ఏమీ లేవు, ఫ్యాన్లు లేవు. అప్పుడు మాకు కిరసనాలే ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఉండలేకపోతున్నారమ్మా. నేను చేసినట్టు కూడా చేయలేరు. గట్టి మడిచి నేను ఇప్పుడు దాకా పని చేస్తున్నానమ్మా. వెనకటి తింటున్న వాళ్ళు బలంగా ఉంటారమ్మా. ఇప్పుడు తిండి తిన్న వాళ్ళు ఏమి మాతో పని చేయలేరమ్మా. లేకపోయినా కానమ్మా మేము బయటే పడుకునేవాళ్ళమ్మా. మాకు ఏ భయం ఉండదమ్మా. అప్పుడు ఏముండేది కాదు, కరెంట్ ఉండేది కాదు, ఫ్యాన్లు ఉండేవి కాదు. బయటే పడుకునే ఒక కిచెన్ గారు రుచుకుని ఇసురుకుంటా బయటే పడుకునేవాళ్ళం. మాకు అప్పుడు కిరసనాలేనమ్మా మాకు. ఇప్పుడు వాళ్ళు అయితే పని చేయలేకపోతున్నారు. మాకు మా అమ్మోళ్ళు బలమైన తిండెట్టి బలంగా చూసిన వాళ్ళని ఇప్పుడు ఇంకా మాకు బలంగా ఉన్నామమ్మా. ఇప్పుడు పిల్లలు అసలు ఏం పని చేయలేకపోతున్నారమ్మా. ఫ్యాన్లు లేకపోయినా కానమ్మా మడత మంచాలు రోడ్డు మీద వేసుకుని పడుకునేవాళ్ళమ్మా. మాకు భయం అన్నది ఉండేది కదమ్మా. ఎవరో బయట పడుకోవట్లేదమ్మా. మేము పిల్లలు వేసుకుని బయటే పడుకునేవాళ్ళు. ఒక్కొక్క కిచెన్ గారు రుచుకుని ఒక మంచాలు వేసుకుని బయట పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏసీలు వేసుకుని మరి టీవీ ఫ్యాన్లు వేసుకుని ఇంట్లోనే పడుకుంటారు. ఒక వడిసైనా బయట కనపడట్లేదమ్మా. చూద్దామంటే బయట పడుకోవట్లేదు ఎవరును. చెట్లు నరికేశారమ్మా. చెట్లన్నీ నరికితే గాలి కూడా లేదమ్మా. పెంచాలి చేసి మా మనడు వేసేసి నీటిలో వేసి కర్రతో కలిపేస్తున్నాడమ్మా. పిల్లలు ఉడికొచ్చేసమ్మా, ఉడికొచ్చి ఉండలేకపోతున్నారని పెయింట్ తెచ్చాడమ్మా. పైన చల్లగుండి ఎలగొడుకుంటున్నారు చూడమ్మా. పిల్లలు చల్లగుండి పైన ఆడుకుంటున్నారు పిల్లలు. ముందర నీళ్ళు జల్లేలంట. మా మనడు నీళ్ళు జల్లేస్తున్నాడు ముందర పెయింట్ వేతాకే. నీళ్ళు జల్లేసి దాని పైన వేయాలంటమ్మా. కట్టపడకుండా ఏది రాదు కదమ్మా. అలా కట్టపడేసుకుంటే కొంచెంసేపుడికి చల్లబడద్దని వేస్తున్నాడమ్మా. పల్లెటూరులో చూసామ్మా, పల్లెటూరులో చెట్లు ఉన్నాయమ్మా. మా ఇళ్ళ చుట్టూరును సిటీలో చూద్దామంటే ఒక చెట్టు కూడా కనపడదమ్మా. పల్లెటూరులో చెట్లు అన్నమాట చల్లగా ఉంటుందమ్మా. పల్లెటూరులో ఉన్న తీరువా సిటీలో ఉండదు కదమ్మా. నుంచి బాబా కరెంట్ తీసేస్తాడు. పడలేం బాబా చీకట్లోనే సెంట పిల్లలు మేము విసురుకుంటూ ఉంటాం. అమ్మాయి బాబు అంటుంటాము. కరెంట్ తీసేస్తాడు. అమ్మా నేను లేచేటప్పుడు పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు. ఏమైపోరని నేను కంగారు పడి నిలుక్కున్నానమ్మా. పైకి వెళ్ళారని నాకు తెలదమ్మా. అలా గంట 2 గంటలు నిలుక్కున్నానమ్మా. ఏమైపోరు పిల్లలు, పెద్దోళ్ళు లేరు, పిల్లలు ఏం జరిగింది ఏటని అనుకుని కంగారు పడిపోయానమ్మా. అలా జాయిగా లేటుగా లేచానమ్మా. లేటుగా లేచేటప్పుడు పైన పని చేసేస్తున్నారు. నాకు కంగారు వచ్చేసిందమ్మా. ఏమైపోరు ఏటని బయట వెళ్ళి చూసేదాడికి బయట వెళ్ళి పైన పెయింట్ వేస్తున్నారు. బాబు ఇలాగైపోయింది అనుకున్నాను. భయం వేసిపోయింది నాకు. 2-3 సంవత్సరాలు మట్టి వేస్తున్నాడమ్మా. ఎలాగైతే పెయింట్ బాగానే ఉంటుందమ్మా చల్లగాను. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏడు వచ్చేస్తుందమ్మా. కుంపట్లాగా వచ్చేస్తుంది మాకు. వచ్చేస్తున్నాం, ఇంట్లో ఉండలేకపోతున్నామమ్మా. పెయింట్ వేసిన కానీ చల్లగా ఉంటుందమ్మా. బయట పడుకుని
మంచి చెడ్డ చెప్పుకుని బయట పడుకుని. ఇప్పుడు అందరూ ఫోన్లో చూస్తున్నారు, సెలవులు పెట్టుకుని ఫోన్లు చూస్తా. ఎవరు బయట పడుకుంటలేదు, ఉంటుండే బయట పడుకుని. ఇప్పుడు ఫ్యాన్లు వచ్చాక ఎవరు బయట పడుకుంటలేదు, ఎవరు కనపడతలేదు. అందరూ మంచాలు వేసి వరుసగా పడుకునేవాళ్ళు, మంచి చెడ్డ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు దోమలు ఏమీ లేవు, ఇప్పుడే ఎక్కువైపోయినాయి దోమలు. ఫ్యాన్లు వచ్చాక, ఏసీలు వచ్చాక దోమలు అయిపోయినాయి. దోమపోటు కాగలేకపోతున్నాం మేము. అప్పట్లోనమ్మా మేము అందరం కలిసి ఉండేవారు. అన్నదమ్ములు, తోటికోడలు, అప్పచెల్లు కుటుంబం అందరూ కలిసి ఉండేవారమ్మా. ఇప్పుడైతే నా మూడు నా పిల్లలు అంటున్నారమ్మా. విన్నానమ్మా, అత్తగారిని చూసి కోళ్ళు భయపడేదమ్మా. ఇప్పుడు కోళ్ళని చూసి అత్తగారు భయపడిపోతున్నారమ్మా. మారిపోయినాయమ్మా. అత్తగారికి జడిచి కోళ్ళు అదుమని ఉండేది, ఇప్పుడు అత్తగారికి జడుతలేదు. కోళ్ళకి అత్తగారు జడిపోయి దోకమ వచ్చేస్తుందమ్మా. చేసినాయమ్మా. ఇప్పుడు కాలం మారిపోయిందమ్మా. కాలంలో అసలు ఉండేవాళ్ళం కాదమ్మా. ఇప్పుడు అత్తగారికి జడుతులేదమ్మా, మామగారికి జడుతులేదమ్మా. అత్తగారికి మామగారికి మంచాలు దిగేసేవారు, బావగారు వస్తే తొలగివారు, మధ్యగారు వస్తే తొలగివారు, కనపడిపోరు కాదు. అత్తంటి కోళ్ళు అనిగి మనం ఉండేవారు. ఇదేమీ లేదమ్మా, ఇప్పుడు ఏమీ లేదమ్మా. కాలం మారిపోయి, రోజులు మారిపోయి, మనుషులు మారిపోరమ్మా. నన్ను చూసి నాకు ఆశ్చర్యంగా విచిత్రంగా ఉందమ్మా. 10 మంది పిల్లలు ఉండేవారమ్మా. ఒక కుటుంబంలోనే 10 మంది పిల్లలు ఆనందంగా, సంతోషంగా, సరదాగా ఉండేవారమ్మా. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరులేనమ్మా పిల్లలు, ఒక్కళ్ళు ఇద్దరులే ఎక్కువైపోయారు అంటున్నారమ్మా. అప్పట్లో 10 మంది పిల్లలు పెంచేవారు ఓ తల్లిదండ్రుని. ఇప్పుడు ఒక పిల్లోని పెంచలేకపోతున్నారు, ఒక పిల్లని పెంచలేకపోతున్నారమ్మా. ఇప్పుడు ఖర్చులా పెరిగిపోయినాయమ్మా. రోజులలో మారిపోయి ఖర్చులా పెరిగిపోయినాయి. ఇంకా పిల్లలను కూడా కానీ ఇలా కనపడతలేదు మా జనం. మా అన్నింటికి వేసాడమ్మా, ఇంకో గది ఉందో వేసేది. వేసేసాడు అనుకో, రాత్రికి చల్లగా ఉంటుందమ్మా. మంచిగా ఉడుకుగా కత్తి చల్లగా ఉంటుందమ్మా. చల్లారి పోయినా చల్లగా ఉంటుందమ్మా. తిరగకుండా అమ్మా, పిల్లలని గట్రా తిరగనీయకుండా అమ్మా బయటికి. సెలవులు ఇచ్చేసారు కదమ్మా, అన్నం తిరగనీయకుండా మంచిది గట్ట పట్టి చూడండి అమ్మా పిల్లల్ని. ఎక్కడికన్నా వెళ్తే రుమాలు ముసుకేసుకుని వెళ్ళాలమ్మా. రుమాలు ముసుకేయకుండా వెళ్ళకూడదు, ఎండలో బాగా మండిపోతున్నాయమ్మా. సర్లేమ్మా, ఏదో ఇలాగ వేసేసాడమ్మా. సర్లేమ్మా, బాయ్ బాయ్.